మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీకి పేరు వస్తుందని అక్కసుతోనే రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లోక్సభ సీట్లను 50% చొప్పున పెంచి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దేశ అత్యున్నత పదవిలో మహిళను కూర్చోబెట్టిన పార్టీ బీజేపీ అని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్లో ఎంతమంది మహిళలకు అవకాశమిచ్చారో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ కు కనీస అవగాహన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగబోదని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉన్నట్టుంది. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు చేస్తూ ఉన్నాము. ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నామో దానికి అదనపు సీట్లు తీసుకొస్తాం. సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయాలి. రాష్ట్రాల వారీగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఆ సమయం సరిపోదు కాబట్టి 2011 సెన్సస్ ప్రకారము ఈరోజు డీలిమిటేషన్ చేస్తూ ఉన్నాము. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి అసంబద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ మండిపడ్డారు. మహిళలకు 33% రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టే కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని మోదీ చారిత్రక రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని తెలిపారు. బీజేపీకి పేరు వస్తుందని అక్కసుతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మహిళలు చట్టసభల్లో రాకుండా ఉండాలి? సమాజంలో ఎస్సీ ఎస్టీలకు కూడా విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయాల్లో కూడా తమ వంతు వాటా దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను వాళ్ళు అమలు చేస్తూ ఉంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన పేరు మీద 543 సీట్లు ఇవాళ 816 పెరగడం వల్ల మీకున్న అభ్యంతరం ఏమిటని చెప్పాలా భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళ ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా? జనాభా నియంత్రణకు పాటుపడ్డటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జనాభాతో ముడిపెట్టకుండా ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగా మేము పెంచుతామని చెప్పి వారు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మహిళలు అడ్డుకోవడము ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెరగకుండా చూడడమే అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు.